భారతీయ జనతా పార్టీ ఢిల్లీ స్థాయిలో సంచలన నిర్ణయం తీసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని మార్చాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఆ కీలకమైనటువంటి నిర్ణయం ఏంటి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, పారిపోవటమేనా ఓడిపోవటమేనా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 10 నెలలుగా భారతీయ జనతా పార్టీ సహకారం ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అంశంలో ఇతను కక్షపూరితంగా చేసినప్పటికీ ఇందులో భారతీయ జనతా పార్టీ సహకారం కూడా ఉందంటూ తన మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో, తన ఎంపీలతో ప్రకటనలు చేపించినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. సరే, భారతీయ జనతా పార్టీ కొంతవరకు అతనికి సహకరించిందనేటువంటి ఆలోచన ప్రజలకు ఉన్నది. దాన్ని తీసివేయడానికి అమిత్ షా గారు కూడా ప్రయత్నం చేశారు. లోకేష్ గారిని పిలిచి ఈ అరెస్టుతో మాకు సంబంధం లేదు అంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇదంతా గత చరిత్ర. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తుతో ముందుకెళ్తామని చెప్పి చాలా ముందే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో అధికారికంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత రాజమండ్రి జైల్లో వాళ్ళు ప్రకటన చేసేయడం జరిగింది. అయితే అప్పుడే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచే చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కూడా మాతో కలిసి రావాలి, ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మేమందరం కలిసి పోరాడాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వైసీపీని ఓడించడం కోసం అనట్లా, వైసీపీ విముక్త అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, ఇంటికి పంపించడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక నీచమైనటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కూడా ఎవరన్నా పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక కంపెనీ రావాలంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మారితే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది వచ్చి మనల్ని హెరాస్ చేస్తారనేటువంటి భయంతో. అందుకే ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఇర్రెలవెంట్ చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం లేనటువంటి స్థితికి పంపించేసేయాలి. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఢిల్లీలో అన్ని జాతీయ పార్టీ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నది. ఈ క్రమంలో అక్కడ భారతీయ జనతా పార్టీ పొత్తుల విషయంలో కానివ్వండి, రాజకీయాల విషయంలో కానివ్వండి, కేవలం 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఏ రకమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి తన పార్టీలో ఉన్నటువంటి బ్రోకర్లు, తనతో పాటు జైలు జీవితం గడిపినటువంటి దౌర్భాగ్యుల్ని భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళ మీద పడి, దయచేసి మీరు తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు, మీకు డబ్బు కావాలంటే ఇస్తాం వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు చేసుకోవడానికి అనేటువంటి ఆఫర్ వాళ్ళు ముందు పెడితే, చెప్పు తెగుద్ద చిల్లర ప్రపోజల్స్తో మీరు మా దగ్గరకు వస్తే మాకు అవసరమైనప్పుడు మీతో పని చేయించుకుంటాం తప్ప మీరు డిక్టేట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పొత్తులు పెట్టుకోకపోవడం ఉండదు. మా రాజకీయ నిర్ణయాలు మా పార్టీ ప్రయోజనాల రీత్యా ఉంటాయి అనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ వైసీపీ నుంచి వెళ్ళినటువంటి బ్రోకర్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అంటే మేమేం చేయాలో, మేమెవరితో పొత్తు పెట్టుకోవాలో పెట్టుకోకూడదో మీరు నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంటే దేశవ్యాప్తంగా కూడా మేము కాలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎన్నాళ్ళు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, అబద్ధాలు చెప్పా, సోదా పక్కన పెట్టండి. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎప్పుడన్నా వస్తే కలిసామేమో, మాట్లాడామేమో, లేదా కొంతవరకు మీకు సహకరించి ఉండొచ్చాము. అంత మాత్రాన మీరు డిక్టేట్ చేస్తే మేము చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుంది అనే విధంగా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు విపరీతమైన ఓట్లు వస్తాయనేటువంటి భయం ఉందా ఈ కూటమి కంటే? కాదు, వ్యవస్థలు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుసు, తొత్తర తీరుస్తారని తెలుసు. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 ప్రాంతాల్లో, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో 109 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాడ్డు దించారు ప్రజలు. అయితే ఈ ప్రజలను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నమ్ముకున్నాడు, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశాడు. పోలీసు వ్యవస్థని, ఎన్నికల సంఘాన్ని, అదేవిధంగా ఐఏఎస్ఎల్ని అడ్డం పెట్టుకొని, దొంగ ఓట్లు పెట్టుకొని దౌర్జన్యాలు చేసి ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే ఓట్ల కంటే కూడా వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి చెరబట్టడం ఆగిపోతుంది. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి, ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేస్తుంది, డీజీపీ పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, ఐఏఎస్లు సక్రమంగా పనిచేస్తారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు అవకాశాలు పూర్తిగా పోతాయి. ఆల్రెడీ ఎత్తిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 30 స్థానాలకు లోపుకు పడిపోతుందని చెప్పి అన్ని రకాలైనటువంటి సర్వేలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి
ఇక భారతీయ జనతా పార్టీకి కూడా తెలుగుదేశం జనసేనకి కలిస్తే ఇక తన పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గరికి తన బ్రోకర్లని మధ్యవర్తిత్వం కోసం పంపిస్తే వాళ్ళు చీకొడుతూ మేము ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనతో కలిసి ప్రయాణం చేయబోతున్నామనేది తేల్చి చెప్పడంతో తాడేపల్లి కోటలో ఉన్నటువంటి టీవీలు పగలడంతో పాటు తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలియనటువంటి ఆందోళన. ఎందుకంటే అధికారం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవడైనా ఉంటాడు. తను చేసినటువంటి తప్పుడు పనులకు, తను చేపించినటువంటి తప్పుడు పనులకు అనేక మంది జీవితాలు జైలుపోలేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఘోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉన్నాడు. అందుకనే ఓడిపోతే జైలుకు పోతాననేటువంటి భయంతో, ఆందోళనతో సొంత చెల్లిని కూడా విపరీతంగా తిట్టించేదానికి తెగబడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే స్థిరమైనటువంటి నిర్ణయం ఈ పొత్తు విషయంలో తీసుకుందో, కారణాలు ఏదన్నా కానీ ఇది జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.